రెడ్డి గారికి, హుజూర్నగర్ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సైద్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేదిక మీదున్న మన తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డ, ఆణిముత్యం, యువతకి ఆదర్శం, మన టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, అపజయం ఎరుగని నాయకులు, ఏది తీసుకున్నా 100% సక్సెస్ రేట్ సాధించిన మన నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, ప్రేమ తప్ప ద్వేషం తెలియని అభివృద్ధి మంత్రంతో అత్యధిక సీట్లు గెలిపించిన మన మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి, మరియు మిర్యాలగూడ శాసనసభ్యులు భాస్కర్ రావు గారికి, పొల్ల మల్ల యాదవ్ గారికి, కేతి విద్యాసాగర్ రావు గారికి, భూపాల్ రెడ్డి గారికి, రవీందర్ నాయక్ గారికి, నోముల నరసింహయ్య గారికి, మరియు మన పార్లమెంటు సభ్యులు సుఖేందర్ రెడ్డి గారికి, మరియు కర్ణ ప్రభాకర్ గారికి, మా బడుగుల లింగయ్య యాదవ్ అన్నకి, మరియు బండ నరేందర్ రెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ గారికి, కిషన్ రావు గారికి, రవీందర్ రావు గారికి, మరియు తుంగతుర్తి శాసనసభ్యులు మన గాదర్ కిషోర్ గారికి, వేదిక నుంచిన పెద్దలకి, నాయకులకి, మరియు ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ, అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మొన్న జరిగిన ఎన్నికల్లో మీకు తెలుసు, ఒకే ఒక్క సీటు ఓడిపోయినాం ఈ పార్లమెంట్లో, అది మనమే. అది దొంగ బుద్ధితోటి, దొంగ గుర్తులతోటి, దొంగ సర్వేలతోటి ఓడిపోయినామని మనకు తెలుసు. ఆ తప్పు తెలుసుకున్నారు. 2 నెలలనే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో సెంచరీ కొట్టినాం మనం. ఇవాళ అదే ఉత్సాహంతో మొన్న కార్యకర్తల మీటింగ్ పెట్టినాం పార్లమెంటు పార్టీ గురించి. పార్టీ మీటింగ్ పెడితే నాయకులందరూ ఒక్కటే చెప్పిండ్రు, అన్నా రేపు మీరు కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఒక్కటే చెప్పమన్నారు, ఫస్ట్ 3 స్థానాల్లో మన నియోజకవర్గం మెజారిటీ ఉంటేనే మన నియోజకవర్గానికి పదవులు కానీ ఏదైనా ఇవ్వమన్నారు, లేకపోతే మనకు వద్దే వద్దన్న చెప్పమన్నారు. అన్న ఖచ్చితంగా రేపు ఫస్ట్ 3 స్థానాల్లో మా మెజారిటీ ఉంచుతామని చెప్తా ఉన్నామన్నా మీకు. అంతేకాదు సోదరులారా, ఇంకొక విషయం, ఇవాళ మనం ప్రాణాలని పనంగా పెట్టి తెలంగాణను తెచ్చిన మన నాయకులు కేసీఆర్ గారు ప్రాణాన్ని లెక్క చేయలే మన కోసం, బంగారు తెలంగాణ కోసం. ఇవాళ మనం కూడా ఒక స్థాయి కిందికి దిగి, గ్రామాలలో తెలుసు మీకు, కొంతమంది వస్తూ ఉంటే వద్దంటా ఉంటాం నాయకుల్ని, కొంతమందిని చేర్చుకుంటే వద్దంటాం. ఇవాళ మన గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి పనిచేసింది, ప్రతి ఒక్కళ్ళు ఓటేయాల్సిన బాధ్యత ఉంది. దానికోసం మీరందరూ కూడా పెద్ద మనసులు చేసుకొని అందరినీ కూడా మన దాంట్లోకి ఆహ్వానించి రేపు అతి భారీ మెజారిటీ ఇప్పించే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, రేపు ఏది జరిగినా, ఎక్కడి నుంచి వచ్చినా, రేపు జడ్పీటీసీలైనా ఎంపీపీలైనా 100కి 100% గెలిపించి మీ ముందు పెడతాం. రేపు పార్లమెంటులో పిసిసి అధ్యక్షులే కాదు, ఎవరు నిలబడ్డా కానీ మా నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ తెస్తామని మీకు చెప్తా ఉన్నామన్నా. దాంతోపాటు మా నియోజకవర్గానికి మేము ఇన్ఛార్జి ఉన్నాం, మీరు దత్తత తీసుకోవాలన్నా అని మిమ్మల్ని ఈ సభాముఖంగా ప్రార్థిస్తా ఉన్నామన్నా. అందరూ కూడా అదే కోరుతా ఉన్నారు. మీరు మమ్మల్ని దత్తత తీసుకొని మీరు అండగా ఉంటే కాంగ్రెస్ ముక్తు తెలంగాణని మా నియోజకవర్గం నుంచే చేస్తామని మీకు ప్రామిస్ చేస్తున్నామన్నా. అట్లనే అందరం కూడా కష్టపడి మన హుజూర్నగరే కాదు, ప్రతి కార్యకర్త కూడా రేపు పార్లమెంటులో మనం నియోజకవర్గాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని ప్రార్థిస్తూ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. పెద్దలు నోముల నరసింహయ్య గారు, నగర సభ్యుల్ని మాట్లాడారు.